బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం ఈ 4 ఆశ్రమాలలో ఏది గొప్పది? ఎందుకు? సనాతన ధర్మం ఈ సమాజాన్ని సక్రమ మార్గంలో నిర్వహించే నిమిత్తమై అనేక ధర్మాలను సూచించింది. అందుకే వీటిని ధర్మశాస్త్రాలు అన్నారు. బ్రహ్మచర్యమాగా ఉపమానయస్వ దేవేన సవితా ప్రసూతః అన్నింటికీ ప్రమాణం వేదమే. ప్రపంచంలో ఉండే సమస్త సంస్కృతులలో అత్యంత పురాతనమైన మొట్టమొదటిది అని చెప్పబడినటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. ఆ తర్వాతే గ్రీసు, రోము, ఇటలీ, చైనా, ఏ దేశమైనా ఏ సంస్కృతి అయినా. అంత సనాతనమైనటువంటి భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి జ్ఞానం వేదం. అందులో మొట్టమొదటిది ఋగ్వేదం. ఇంతటి మహత్తరమైనటువంటి జ్ఞానం కలిగిన, సంపద కలిగిన నేపథ్యంలో మన దేశం ప్రపంచానికి అందించిన వారసత్వమే ధర్మం. అందులో ఒకటి గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణ. రఘువంశ మహాకావ్యంలో మహాకవి కాళిదాసు వివరిస్తారు. ఏ ఆశ్రమంలో ఏ విధులను అనుసరించాలో పాటించిన వారు రఘువంశ చక్రవర్తులు. బ్రహ్మచర్య ఆశ్రమ కాలంలో విద్యాభ్యాసం చెయ్యాలి 8 ఏళ్ల వరకు. తదుపరి గురువు అనుమతితో 16 ఏళ్ల వరకు. ఆ 16 ఏళ్ల ప్రాయం అనంతరం గృహస్థాశ్రమ ధర్మం. ధర్మపత్నిని గ్రహించి ఇరువురు కలిసి వివిధములైన యజ్ఞయాగాది కర్తవ్యాలను 21 విధాలుగా ఉండేటటువంటి సప్తసోమ, సప్తపాక, సప్తహవి సంస్థలను పాటించాలి. యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. ధర్మబద్ధమైన జీవితం గడపాలి. ఆ తదుపరి వియోగం సంభవించిన నేపథ్యంలో వానప్రస్థ జీవనం గడపాలి. తెల్లని వస్త్రాలు ధరించడం, గ్రామాలకి దూరంగా నివసించడం, వేదం, శాస్త్రం, పురాణం ఇటువంటి గ్రంథాలతో కాలక్షేపం చేయడం, సన్మార్గాచరణ అనుసరించడం వానప్రస్థం. తదుపరి ఆహారాన్ని ఇంకా 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 తగ్గించి వేస్తూ సన్యాసాశ్రమాన్ని స్వీకరించడం. బ్రహ్మచర్యం, గార్హస్థం, వానప్రస్థం, సన్యాసం అనే ఈ 4 ఆశ్రమ జీవన విధానాలలో గృహస్థ ధర్మం గొప్పది, శ్రేష్టమైనది. బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసము ఈ ఆశ్రమాలలో ఉండేటటువంటి వారికి స్వయంగా వంట చేసుకునే హక్కు, అర్హత లేదు. యజ్ఞ విధి వీరికి లేదు. కనుక ఈ 3 ఎవరైనా గృహస్థాశ్రమంలో ఉండేవారి పైన ఆధారపడి జీవించాలి. ఉంచవృత్తితో భార్యాభర్తలు ఉండేటటువంటి ఇంటిని ఆశ్రయించి బ్రహ్మచారి వెళ్ళి భవతి భిక్షాం దేహి అని యాచించాలి. అలాగే సన్యాసాశ్రమంలో ఉండేవారు సైతం గృహస్థ ధర్మంలో ఉండేవారి చేతిలో మాత్రమే ఆ ప్రసాదం స్వీకరించాలి. వారికి స్వయంగా వంట చేసుకుని తినే అర్హత, హక్కు లేదు అంటుంది ధర్మశాస్త్రం. కనుక 4 ఆశ్రమాల ద్వారా ధార్మిక జీవన విధానాన్ని గడపడంతో పాటుగా 4ంటిలో ఏది శ్రేష్టం? గృహస్థాశ్రమ ధర్మం శ్రేష్టం. ఇది భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించే సందేశం.